అంటే ₹1,00,000 వేసుకుంటే గజం ₹1,00,000 ఉంది అసలు అక్కడ లేదు కదా. కాబట్టి ఇప్పుడు 1 కోటి వేసుకోండి, ఒక 1000 గజాలు కదా వీళ్ళకి, 1 కోటి వీళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ఆ 1000 గజాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా రేంజ్ లో లేదు ప్రెసెంట్. సరే ₹1 కోటి అనుకుంటే అదే నువ్వు నా స్థలం తీసుకుని నాకు తెచ్చినట్టు ₹1 కోటి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ అట్లీస్ట్ 50 లక్షలకి తక్కువ అయితే లేదు కదా వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ పరంగా. ₹50 లక్షలు చేసుకున్నప్పుడు 350 కోటిన్నర నాకు ఇవ్వాలి కదా. వీళ్ళు ఇంకా అయితే గీతే తెలివిగా వాళ్ళని మోసం చేయాలంటే ఎట్లా చేయాలంటే రిజిస్ట్రేషన్ వాల్యూని అక్కడ తగ్గించాలి. 10 లక్షలు పెట్టాలి, 10 లక్షల మీద 13 30 లక్షలని పెట్టాలి. అప్పుడు ఆడు కోర్టుకు పోతాడు, పోయి అక్కడ ఇదిగో 4 కోట్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి ఉన్నాయి గతంలో. అప్పుడు బాబు గారు ఏదో అన్నారు కదా ఎకరం 20 కోట్లకి మేము ఇక్కడ అమ్ముతాం అని, అది అన్న వస్తే అప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ పెరుగుతాయి మిగిలిన. అది మరి అది ఏ రోజు వస్తుందో తెలియదు కానీ ఆయన ప్రకటన చేశారు. రెండు వచ్చేది హైదరాబాద్ లో కోకాపేటలోని ఇప్పుడు లేదు ₹20 కోట్లు, లేదో నోటికి వచ్చింది ఏదైనా చెప్పేయచ్చు. మనకి ఆశని పుట్టించడం చాలా సులభం. రేపు పొద్దున్న నీకు నగ తీసుకొస్తాను అన్నప్పుడు ఏ భార్య అయినా సంతోషంగా కాపురానికలో చేస్తుంటారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు నారాయణ గారు దాని మీద ప్రకటనలు చేస్తున్నా, బాబు గారు చేస్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, రేపు తొలిదశ పనులు పూర్తి చేసేస్తాం, ఆ CRD భవనాలు ప్రారంభించేస్తాం, కలెక్టర్ భవనాలు, అధికార భవనాలు ఇవన్నీ, ఈ మంత్రుల క్వార్టర్స్ ఇవన్నీ పూర్తి చేసేస్తాం, 2028కి ఆయన ప్రధాని మోడీని తీసుకొచ్చి ప్రారంభించేస్తాం,